హలో హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఐఎమ్ పార్వతి, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ ఇన్ ద వావ్ కమ్యూనిటీ. వెల్కమ్ టు ది వెబినార్ ఆల్ ఆఫ్ యూ. యా, చాలా మంది అంటే మా దగ్గరికి వెయిట్ లాస్ కోసం అని, వెయిట్ గెయిన్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తో వస్తా ఉంటారన్నమాట. అయితే మేము వెరీ కామన్ గా 80 to 90% ఈ ప్రాబ్లం ఉందా అనే దాని మీదనే అసెస్ చేస్తా ఉంటాము. అది మీరు ఫ్లైయర్ లో చూసి ఉంటారు కదా, ఏంటి అని అంటే థైరాయిడ్. ఈ ప్రాబ్లం ద్వారానే వాళ్ళ యొక్క ఇష్యూస్ అనేది మేము అసెస్ చేస్తుంటాము. రివర్సల్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్స్. నెక్స్ట్, యా, ఈ వెబినార్ యొక్క హోల్ అజెండా ఏంటి అని అంటే థైరాయిడ్ అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్, రీజన్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్స్, దీని యొక్క ట్రీట్మెంట్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్, దీని రాకుండా ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, అండ్ వచ్చింది అని అంటే దాన్ని ఎలా రివర్సల్ చేసుకోవాలి, కొన్ని కేస్ స్టడీస్ అనేది మనము చూస్తాం. కొన్ని అంటే దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వచ్చింది అని అంటే దాన్ని ఎలా రివర్సల్ చేసుకోవాలి, కొన్ని కేస్ స్టడీస్ అనేది మనము చూస్తాము. నెక్స్ట్, యా, థైరాయిడ్ అని అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా. థైరాయిడ్ వచ్చేసి ఒక గ్లాండ్ అన్నమాట. ఇది మన నెక్ ఏరియాలో ఉండేటువంటి బ్యూటిఫుల్లీ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ని మనము థైరాయిడ్ అని అంటాము. ఈ థైరాయిడ్ ఏం చేస్తుంది అని అంటే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. వాటిని మనము థైరాయిడ్ హార్మోన్స్ అని చెప్పి చెప్తాము. ఈ థైరాయిడ్ మన బాడీలో అన్ని ఫంక్షన్స్ ని కూడా తన కంట్రోల్లో ఉంచుకుంటుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చెప్తాం దీన్ని మనము. ఈ థైరాయిడ్ ఒక్కటి ఆ డిస్టర్బ్ అయ్యింది అని అంటే మన బాడీలో అన్ని ఫంక్షన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఈ థైరాయిడ్ డిస్టర్బ్ అయితే ప్యాంక్రియాస్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్, అంటే ప్యాంక్రియాస్ కానీ, తర్వాత ఇన్సులిన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, అలాగే గ్రోత్ హార్మోన్ అంటాము, గ్రోత్ హార్మోన్స్ ని, ఈస్ట్రోజన్ లెవెల్స్ ని, వీటన్నింటిని కూడా థైరాయిడ్ తన కంట్రోల్లో ఉంచుకుంటుంది అనమాట. ఇఫ్ ఇది డిస్టర్బ్ అయింది అని అంటే అన్ని ఫంక్షన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ అబ్జర్వ్ అవ్వాలి కదా. అంటే మనం తీసుకుంటున్నటువంటి రైస్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇదంతా కూడా అబ్జార్ప్షన్ అవ్వాలి అని అంటే మన మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మెటబాలిజం ని కూడా ఈ యొక్క థైరాయిడ్ అనేది తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఫ్యాట్ అంటే మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ అబ్జార్ప్షన్ అయ్యి అప్ టు ద మార్క్ అనేది లేదు అంటే ఏమవుతుంది అని అంటే, సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ మనం ఏదైతే చెప్పామో ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు, ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు, అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది, మూడ్ సరిగ్గా ఉండదు, తర్వాత అలర్ట్నెస్ ఉండదు, నెక్స్ట్ వచ్చేసి ఊరికనే ఇరిటేట్ అవ్వడము, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మెయిన్ గా తీసుకుంటే మన బ్రెయిన్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో మనము స్లైడ్ లో చూస్తున్నాము కదా, హైపోథలామస్ నుంచి మనకు ఈ హైపోథలామస్, బ్రెయిన్ లో ఉన్నటువంటి హైపోథలామస్ ఏం చేస్తుంది అంటే టిఆర్హెచ్ ని రిలీజ్ చేస్తుంది, థైరోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ టిఆర్హెచ్ నుంచి టిఎస్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ టిఎస్హెచ్ ని రిలీజ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బఠానీ గింజ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ టిఎస్హెచ్ ని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. టిఎస్హెచ్ నుంచి T4 అండ్ T4 నుంచి T3 అనేవి తయారవుతాయి. 90% అనేది ఈ టిఎస్హెచ్ అనేది, T4 అనేది ప్రోటీన్ తోనే తయారవుతుంది. ఇక్కడ T3 యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
T4 యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టైరోసిన్ అనేది కూడా ఒక ప్రోటీనే. T4 అనేది బాడీలో ఉత్పత్తి చేయాలి గదా! ఇలా చేయాలి అనంటే మన బాడీలో ప్రోటీన్ అనేది ఉండాలి. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాహ్! ఈ థైరాయిడ్ గ్లాండ్ హార్ట్ ఫంక్షన్‌ని, తర్వాత డైజెషన్‌ని, ఈ డైజెషన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం గదా! అంటే మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ మెటబాలిజం అనేది కరెక్ట్‌గా ఉంది అనంటే డైజెషన్ అనేది కూడా ప్రాపర్‌గా జరుగుతుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని అంటే నర్వస్ సిస్టమ్‌ని మన ఈ నర్వ్సే గదా! మన యొక్క మెసెంజర్స్ లాగా వర్క్ చేస్తదనమాట. ఆ తర్వాత బోన్ హెల్త్‌ని, మజిల్ కాంట్రాక్షన్‌ని, నెక్స్ట్ వచ్చేసి కాల్సిటోనిన్ వచ్చేసి పారాథైరాయిడ్ హార్మోన్‌ని ప్రొడక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బోన్ హెల్త్‌లో తర్వాత కిడ్నీ టాలరెన్స్ రేట్ అనేది కూడా ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ ద్వారా. నెక్స్ట్ స్లైడ్. ఈ థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ ఏమో చూద్దాము. థైరాయిడ్ ఏం చేస్తుంది అంటే మెటబాలిజం. మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ అయినటువంటి ఎనర్జీ ఏం చేస్తుంది అనంటే మనకు సెల్స్ అన్నీ కూడా అంటే ఒక ఫార్మ్‌లో వెళ్ళేసి ఆ సెల్ ఫార్మేషన్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ బాడీ టెంపరేచర్‌ని తర్వాత హీట్ ప్రొడక్షన్‌లో ఇంకోటి ఏమి అనంటే మనము తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్‌ని సెల్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాంట్లో, తర్వాత మన హార్ట్ రేట్‌ని, బ్లడ్ పంపింగ్‌కి, బోన్ గ్రోత్‌కి, మన యొక్క కాల్షియం లెవెల్స్ అనేది నార్మల్‌గా ఉండడానికి, వైటమిన్స్, మినరల్స్ మనము తీసుకుంటున్నటువంటి ఈ వైటమిన్, మినరల్ యొక్క మెటబాలిజంకి, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, పర్టిక్యులర్‌లీ మన యొక్క బర్త్‌కి బిఫోర్ అండ్ తర్వాత డ్యూరింగ్ చైల్డ్‌హుడ్‌లో నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ ఫంక్షన్‌కి కూడా ఈ థైరాయిడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు అంటే మాకంతా నార్మల్‌గా ఉందండి. థైరాయిడ్ ఉన్నందుకు మాకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నాము అనేది కూడా ఎక్కువగా చెప్తుంటారు. ఎందుకు అనంటే ఈ థైరాయిడ్ మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే ఉంటదో ఫీమేల్ హార్మోన్స్ అన్నింటిని కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంటుంది. ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌కి సంబంధించినటువంటి హార్మోన్స్‌ని కూడా ఈ థైరాయిడ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ థైరాయిడ్ అనేది ప్రాపర్ ఫంక్షన్‌లో లేనప్పుడు ఏమవుతుంది అనంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కూడా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ అంటే మనము థైరాయిడ్ డిజార్డర్స్‌లో చూస్తే ఇక్కడ హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అని చెప్పి చెప్తాము. ఈ థైరాయిడ్ ఏంటి అనంటే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుందనుకున్నాం గదా! వాటిని థైరాయిడ్ హార్మోన్స్ అని చెప్పి చెప్తాము. ఈ T3, T4 అనేది T3, T4ని రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అనంటే బ్రెయిన్‌లోకి సిగ్నల్స్ అనేది ఇస్తుందనమాట. అంటే మెజర్ చేస్తుంది. T3 అనేది కరెక్ట్‌గా ఉందా? T4 కరెక్ట్‌గా ఉందా? ఈ థైరాయిడ్ హార్మోన్స్ గనక బ్లడ్‌లో తక్కువున్నాయి అనంటే, బ్రెయిన్ సిగ్నల్ ఇస్తది. ఏమని? పిట్యూటరీ గ్లాండ్‌కి. బ్లడ్‌లో ఇట్లా థైరాయిడ్ హార్మోన్స్ తక్కువున్నాయి. సో, నువ్వు ఎక్కువ ఉత్పత్తి చెయ్యి అని చెప్పేసి. ఒకవేళకి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి అనంటే, మన బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది. కొద్దిగా తక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చెయ్యి అని చెప్తుందనమాట. మనకు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అండ్ హైపర్ థైరాయిడిజం అని అండ్ హైపోథైరాయిడిజం అని 2 డిజార్డర్స్ అనేవి ఉంటాది. హైపర్ అనంటే మనకు తెలిసిందే గదా! ఓవర్ యాక్టివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైపర్ అనేది మనకు స్పీడ్‌ని ఇండికేట్ చేస్తుంది. హైపో వచ్చేసి స్లోని మనకు ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ హైపర్ థైరాయిడ్ అనేది ఉన్నప్పుడు ఏంటి అనంటే ఎక్కువగా అన్‌ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ఒక వస్తువుని గానీ, లేకపోతే ఒక కారు గానీ, ఒక బైక్ కానీ ఫ్యూయల్ అంటే స్పీడ్‌గా ఎక్కువగా దాన్ని వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యూయల్ అనేది అది అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అనంటే స్పీడ్‌గా ఓవర్ యాక్టివ్‌గా పనిచేసినప్పుడు ఏమవుతదంటే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవుతా ఉంటారనమాట. నెక్స్ట్ తీసుకున్నామంటే ర్యాపిడ్ హార్ట్ బీట్స్ అనేది ఉంటుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అనేది ఉంటుంది. తర్వాత స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు అంటే యాంగ్జైటీ అనేది ఎక్కువ ఫేస్ చేయడము, చేంజెస్ ఇన్ బవెల్ ప్యాటర్న్స్. బవెల్ మూవ్‌మెంట్ అనేది
ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ టైమ్స్ వాళ్ళు మోషన్స్ కి వెళ్ళడం అది జరుగుతుంది అనమాట. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ గ్లాండ్స్ ని ఎన్లార్జ్ చేస్తుంది. తర్వాత బ్రిటిల్ హెయిర్ అనేది ఉంటుంది, అంటే ఆ హెయిర్ అనేది విరిగిపోతా ఉండడము. నెక్స్ట్ వచ్చేసి మెజల్ ఫ్యాటిగ్ ఉంటుంది. తర్వాత ఇంక్రీజ్డ్ హెపటైట్, డిఫికల్టీ స్లీపింగ్. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఎక్కువ ఫ్లో అవుతా ఉంది అనుకోండి స్పీడ్ గా, అప్పుడు నిద్ర ఎట్లా వస్తుంది? నెక్స్ట్ వచ్చేసి హీట్ సెన్సిటివిటీ అనేది కూడా ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. కంప్లీట్ ఇక్కడ ఆపోజిట్ అనేది ఉంటుంది ఈ హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఏంటి అని అంటే బాగా వెయిట్ పెరిగిపోతా ఉంటారు. ఎందుకు వెయిట్ పెరుగుతారు అని అంటే వాళ్ళకి మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉంటుంది. అందుకని చెప్పి అక్కడ ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండడం వలన వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతుంటారన్నమాట. వీక్నెస్ అనేది ఉండడము, ఫ్యాటిగ్ వీక్నెస్, స్లో హార్ట్ రేట్స్ అనేది ఉండడము, తర్వాత ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఉండడము, డిప్రెషన్ లో ఉంటారు. ఎందుకు అంటే అంతా కూడా ప్రాసెస్ అంతా బాడీలో స్లోగా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా డిప్రెస్డ్ గా ఉంటారు, అలర్ట్నెస్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మెమొరీ ఇష్యూస్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ బాగా ఫేస్ చేస్తుంటారు. బవెల్ మూమెంట్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అందువల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే జాయింట్ పెయిన్స్ అని, మజిల్ పెయిన్స్ అని చెప్పేసి, మజిల్ ఎక్స్. ఆ తర్వాత ఇక్కడ మనం హీట్ అనుకున్నాము, ఇక్కడ వచ్చేసి కోల్డ్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కిన్ అనేది డ్రై అయిపోవడం, హాట్స్నెస్, ఇదంతా కూడా ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు అన్నమాట. నెక్స్ట్, యా ఎవరు ఎఫెక్ట్ అవుతారు అని అంటే ఫస్ట్ వచ్చేసి టీనేజర్స్ అన్నమాట. 70 to 80% హాస్లెట్స్ పిల్స్ అనేది వాడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ పిల్స్ అనేది వాడుతుంటారు. ఎందుకు అని అంటే ఈ టిఎస్హెచ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కానీ తక్కువ ప్రొడ్యూస్ అయినా కానీ ఈ టూ కేసెస్ లో మనకి పిల్ అనేది యూస్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఉమెన్ కి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు స్ట్రెస్ లోకి వెళ్తారనమాట. ఇప్పుడు బాడీ అనేది బిఫోర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఆఫ్టర్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది బాడీలో డ్రాస్టిక్ చేంజెస్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ బాడీ వచ్చేసి అంటే హార్మోన్స్ పైననే మన బాడీ అనేది డిపెండ్ అవుతుంది అనుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తుంది థైరాయిడ్ అనేది అని అంటే ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మెన్స్ట్రువల్ సైకిల్స్ కిను అండ్ స్ట్రెస్ కిను తర్వాత బాడీలో వచ్చినటువంటి చేంజెస్ వీటన్నింటిని కూడా అది సెట్ చేయడానికి అని చెప్పేసి ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఎందుకు కావాలనే చేస్తుంది అనమాట. ఈ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉండడం కోసమని కావాలనేది ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అయితే మనం ఏమనుకుంటాము అంటే మన బాడీ డిమాండ్ చేసింది కాబట్టి. కాకపోతే మనం ఏమనుకుంటాము అనంటే ఓవర్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఏదో కంగారు పడిపోయి ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్ అని చెప్పేసి చెకప్స్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ టిఎస్హెచ్ ఎక్కువ రావడము, తర్వాత T3 వాల్యూస్ ఎక్కువ రావడము, T4 వాల్యూస్ ఎక్కువ రావడము. అంటే ఈ T3 T4 వాల్యూస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అక్కడ అంటే అప్పుడు ఏం చేస్తారనంటే ఒక పిల్ తో స్టార్ట్ చేస్తారు. అయితే అక్కడ అంటే మనము సపోర్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే పిల్ కి కాదు, అంటే ఆ థైరాయిడ్ పిల్ కి కాదనమాట. 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ కి మనము సపోర్ట్ చేయాలి. అదేంటో నేను మీకు ఎండింగ్ లో డిస్కస్ చేస్తాను. యా నెక్స్ట్ తీసుకున్నట్లయితే అంటే ఆ ఒక్క పిల్ తోనే మనకు బాడీ న్యాచురల్ గానే రిలీజ్ చేస్తుంది అనమాట ఈ టిఎస్హెచ్ కానీ T4 ని కానీ. కాకపోతే ఎప్పుడైతే పిల్ స్టార్ట్ చేస్తారో అప్పుడు న్యాచురల్ గా రిలీజ్ చేయడం అనేది ఆపేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వర్క్ చేస్తా ఉంటాము, మనకి కొంచెం అంటే బాగా చేస్తున్నామని సపోర్ట్ చేశారు అని అంటే ఇంకా మనము ఆ బెటర్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాము. కాకపోతే దాని మీద కంప్లైంట్స్ కానీ అట్లా ఉందనుకోండి ఏం చేస్తాము, అది చేయడమే ఆ వర్క్ చేయడమే మనము మానేస్తాము. ఇక్కడ మనము ఎక్స్టర్నల్ గా అంటే ఈ థైరాయిడ్ పిల్ అనేది వాడినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ న్యాచురల్ గా రిలీజ్ చేసే వాటిని కూడా చేయకుండా ఈ పిల్ కి అలవాటు పడేటట్లుగా చేస్తుంది. కాకపోతే థైరాయిడ్ పిల్ తీసుకోవడం అనేది ఇక్కడ తప్పు కాదు. మీరు అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే డైట్ స్టార్ట్ చేసామని చెప్పేసి
ఇది థైరాయిడ్ పిల్ల ఆపేసేయడం గాని అట్లా చేస్తుంటారు. అంటే ఇట్లా ఆపేసినప్పుడు వాళ్ళు స్కిన్ స్వెల్లింగ్ వచ్చిందని చెప్పేసి, ఐస్ స్వెల్లింగ్ వచ్చిందని ఆ విధంగా కూడా చెప్తుంటారు. వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్ మీరు పిల్ అనేది స్టాప్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అన్నమాట. ఇప్పుడు థైరాయిడ్ ఉంది వెయిట్ తగ్గుతున్నాము, థైరాయిడ్ ఉంది వెయిట్ పెరుగుతున్నాము అని చెప్పి చెప్తుంటారు కొంతమంది. ఇంకోటి ఏమి అంటే కొంతమందికి అసలు అంటే వాళ్ళు మేము చాలా డైట్ చేస్తున్నామండి. అసలు మేము ఫుడ్ అనేది కూడా చాలా కంట్రోల్డ్ గా తీసుకుంటున్నాము. అయినా మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము. అయినా మేము వెయిట్ అనేది లూజ్ అవ్వట్లేదు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మా క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ అనేది వాళ్ళు చెప్తుంటే వింటుంటాను అనమాట. కంప్లైంట్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు మేము కొన్ని బయో మార్కర్స్ అనేది అడుగుతాము బ్లడ్ శాంపుల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకే తెలీదు వాళ్ళు ఆల్రెడీ థైరాయిడ్ తో ఉన్నారనే విషయం అన్నమాట. ఓకే. ఇది ఇంకోటి ఏమి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ లో పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏమవుతుందంటే బాడీలో ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది థైరాయిడ్. ఎందుకు అని అంటే జనరల్ గా ఈ ప్రెగ్నెన్సీ టైం ని తెలుసుకునేకి చాలా మందికి అంటే 2-3 మంత్స్ వచ్చేసి సెల్ ఫార్మేషన్ అయిపోయి అవి కాస్త ఆర్గాన్ ఫార్మేషన్ అయ్యి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. అంటే 2-3 మంత్స్ తర్వాత వాళ్ళకు తెలుస్తుంది ప్రెగ్నెన్సీతో ఉన్నాము అని చెప్పేసి. ఎందుకు అంటే మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్డే అరకొర తీసుకుంటుంటాము. అట్లాంటిది ఇక్కడ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డీఎల్ నీడ్స్ అనేది ఉంటది. అది ఎట్లా తయారు చేసుకుంటుంది అనంటే మనకు దేవుడు క్రియేట్ చేసిన దాంట్లో బెస్ట్‌ది ఏమి అనంటే ఈ థైరాయిడ్ అన్నమాట. ఎందుకు అనంటే మనము తీసుకుంటున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్‌ని కూడా అది మాంసంలాగా తయారు చేసుకొని బాడీకి అందిస్తుందన్నమాట. అంత పవర్ ఉంది ఈ థైరాయిడ్ గ్లాండ్ కి. అంటే బాడీని కంప్లీట్ గా ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు కూడా లేదు. కాకపోతే దానికంటూ ఒక పర్పస్ ఉంది. అక్కడ ఏమవుతుంది అని అంటే ఆమ్, ఈ బేబీకి అక్కడ బేబీని సేవ్ చేయాలి కాబట్టి మన బాడీ అనేది మనం ఇచ్చినటువంటి ఫుడ్ ని ఆ బేబీకి అందించే ప్రయత్నం అనేది చేస్తుందన్నమాట. ఈ టైంలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో కనుక చెకప్ చేశారు అని అంటే టీఎస్హెచ్ అనేది చాలా భయంకరంగా పెరిగి ఉంటుంది. ఎందుకు అనంటే మనము తీసుకుంటున్నటువంటి ఈ నార్మల్ ఫుడ్ ను కూడా లోపల బేబీకి అది అందివ్వాలి. ఏ విధంగానంటే బాడీలో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేది వస్తుంటాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ ని చూసి మనము అంటే ఓవర్ గా భయపడిపోవడము అట్లా చేయకూడదనమాట. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసు గనుక ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా పిల్ అనేది ఇస్తారు. దానికి మనము సపోర్ట్ చేయాలన్నమాట. బ్యాక్ టు నార్మల్ ఏమంటే అదే కండిషన్ అనేది మళ్ళీ వస్తుంది. ఆటోమేటిక్ గా మనము కొద్దిగా సపోర్ట్ చేసాము అని అంటే బాడీ తనంతట కాదే సెట్ చేసుకుంటుంది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో అలానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కూడా అన్నమాట. థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఊరికేనే అవ్వదు. ఒకటి మనము ఈ ఆప్టిమల్ హెల్త్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది ఆఫ్టర్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కూడా అలానే మెయింటైన్ అవుతుంది. మనం కనుక కేర్ తీసుకోకపోతే. నెక్స్ట్ మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే ఇది మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది స్టాప్ అయ్యి 40+ వచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటారు. నెక్స్ట్ చూస్తే రీజన్స్ ఫర్ థైరాయిడ్ డిజార్డర్స్ ఏంటి అని అంటే మన జెనెటికల్ గా డిజార్డర్స్ ఏముంది అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్ పోర్ ఈటింగ్ హ్యాబిట్స్. మనము ఫుడ్ తీసుకుంటున్నాము. చాలా మంది ఏం చెప్తుంటారు అని అంటే మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నామండి అంటుంటారు. అంటే ప్రోటీన్ పన్నీర్ తీసుకుంటున్నాము, ఎగ్స్ తీసుకుంటున్నాము, నాన్ వెజ్ తీసుకుంటున్నాము, ఇవంతా తీసుకుంటున్నామని కూడా చెప్తుంటారు. అయితే ఇవన్నీ కూడా మనకేంటి అనంటే ఆహ్, మనకు వీటి నుంచి ఈ థైరాయిడ్ అనేది ఉండకుండా ఉండదు. ఏమి అనంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది కూడా మన బాడీకి కావాలి. అవన్నీ మిస్ అయినప్పుడు ఏమవుతుంది మన బాడీలో అనంటే ఈ ఇష్యూతో అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోన్లీనెస్, ఎమోషనల్ ఇంబాలెన్స్, నో ఎమోషనల్ కనెక్టివిటీ. తర్వాత ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది అనుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ అంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చూసుకున్నామనంటే మొత్తము అంటే ఇంటేక్ అనేది ఇన్‌పుట్ అనేది ఉంటుంది గానీ అవుట్‌పుట్ ఉండట్లేదు. ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్, హెక్టిక్ షెడ్యూల్స్‌కి ఏంటి అనంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవడము వాటి ద్వారా అన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
నెక్స్ట్ ట్రీట్మెంట్స్ లో తీసుకున్నట్లయితే మనకు ఈ హైపోథైరాయిడ్ తో ఉన్న వాళ్ళకు థైరాయిడ్ పిల్ అనేది ఇస్తారు, థైరాక్సిన్ అని చెప్పేసి. ఈ హైపర్ థైరాయిడ్ తో ఉన్న వాళ్ళకి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ అయోడిన్. అయోడిన్ అంటే మనము నార్మల్ గా మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ లో అయోడిన్ తక్కువ ఉందని కూడా గవర్నమెంట్ ఏం చేశారు అంటే మనకు అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పేసి యాడ్ చేశారు, అందరూ కామన్ గా తీసుకోవాలని. కొన్ని కేసెస్ అనేది తగ్గినా కానీ అగైన్ మళ్ళీ పెరుగుతుంది. రీజన్ ఏమి అని అంటే మనకు ఈ అయోడిన్ తో పాటు ప్రోటీన్ అనేది కూడా చాలా అవసరము. ఈ అయోడిన్ అండ్ ప్రోటీన్ తోటి ఈ హార్మోన్స్ అనేది మనకు తయారవుతుంది. కాబట్టి ప్రోటీన్ అండ్ ఈ ప్రోటీన్ అయోడిన్ అనేది మనకు ఈ కొన్ని హార్మోన్స్ కలయికతోనే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్టిరాయిడ్స్ అనేది ఇచ్చి కూడా కొన్ని కేసెస్ లో ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ ప్లీజ్. నేను మీతో ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా కేసెస్ లో తీసుకుంటే ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. ఇందాక మాట్లాడినట్టుగా బిజీ హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అంటే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి, తర్వాత కొన్ని ఆఫీస్ వర్క్స్ అని చెప్పేసి, ఆ విధంగా. ప్రాపర్ న్యూట్రిషన్ ఇక్కడ తీసుకుంటే మనం అనుకుంటాము మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అనుకుంటాము. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటుంది? మార్నింగ్ టీ, కాఫీతో స్టార్ట్ చేస్తాము. ఆ నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, పూరి ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత లంచ్. లంచ్‌కొచ్చేసరికి రైస్, దాల్ అనేది తీసుకుంటాము. అది కూడా ఒక గ్లాస్ కందిపప్పు అనంటే ఫ్యామిలీ మొత్తము. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ మొత్తం యూజ్ చేస్తాం ఆ గ్లాస్ కందిపప్పుని. నెక్స్ట్ ఈవినింగ్ టీ, కాఫీ విత్ ఎనీ స్నాక్ అనేది తీసుకుంటాము. డిన్నర్‌కి వచ్చేపాటికి ఆఫ్టర్‌నూన్‌దే రిపీట్ చేయడం గానీ, లేకుంటే అడిషనల్‌గా ఇప్పుడు కొద్దిగా అవేర్‌నెస్‌ని బట్టి చపాతీ, రోటీస్ అట్లా తీసుకోవడం అనేది చేస్తున్నారు. చూస్తే మనము ఇందులో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్, నట్స్, నాన్ వెజ్ కానీ ఇవి ఎంత మాత్రం ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఇక్కడ ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లో చూస్తే మనకు కనుక ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు అని. ఎందుకు అనంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లేనప్పుడు ఏమవుతుంది అనంటే ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతారు. స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది అనంటే ప్రాపర్ స్లీప్ ఉండదు. ప్రాపర్ స్లీప్ ఎప్పుడైతే ఉండదో మనకు మన బాడీ రికవరీ అనేది అవ్వదు. బాడీ రికవరీ అవ్వకపోతే ఏమవుతుంది అనంటే మనము ఏవి అయితే మన హెల్త్ అనేది కంప్లీట్ గా మన ఇంటర్నల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. తర్వాత ప్రాపర్ రెస్ట్ లో తీసుకుంటే మనము పర్ డే 6 to 7 అవర్స్ డీప్ స్లీప్ అనేది తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ నైట్ ఏ టైం కి పడుకుంటున్నారు, ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే కనుక లేట్ నైట్ స్లీప్స్ అని చెప్పేసి, ఆ తర్వాత లేట్ నైట్ బిర్యానీస్ అని నెట్‌ఫ్లిక్స్‌లో అని చెప్పేసి, ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ అని చెప్పేసి, అంటే ఇక్కడ తినడంతోనే ఉంటుంది గానీ, బాడీకి అసలు రికవరీ చేసుకోవడానికి, అది రిపేర్ అవ్వడానికి టైం అనేది ఇవ్వట్లేదు. టైం ఎక్కడ దొరుకుతుంది అనంటే, మన బాడీ రెస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు. ఈ ప్రాపర్ రెస్ట్ అనేది కావాలి బాడీకి. ఎప్పుడు మనకి స్లీప్ అనేది బాగుంటుంది అనంటే, స్ట్రెస్ లేనప్పుడు స్లీప్ అనేది బాగుంటుంది. ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవాలంటే కూడా మన బాడీలో ఉన్నటువంటి ఈ కార్టిజోల్ లెవెల్స్ వీటిని తగ్గించుకోవాలంటే ఎక్సర్‌సైజ్ అనేది కూడా అంటే వీక్‌లో ఒక 4-5 డేస్ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటదో మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. దాని ద్వారా హ్యాపీగా చిన్న పిల్లలు పడుకున్నట్లుగా పడుకుంటారు. నెక్స్ట్ ప్లీజ్. యాహ్! ఇక్కడ హెల్తీ ఈటింగ్ ప్లేట్ అని చెప్పింది కదా! ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్ ఇస్ ద కీ అన్నమాట. అంటే మనము మన ఫుడ్ ప్లేట్‌లో ఏముంది? వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయా? ఫస్ట్ థింగ్. ఆ తర్వాత వెజ్జీస్, నెక్స్ట్ ఫ్రూట్స్, గ్రెయిన్స్ గాని, హెల్తీ ప్రోటీన్ మనము అంటే ఈ పన్నీర్ నుంచి, ఎగ్ నుంచి, చికెన్, మటన్, నాన్ వెజ్ వీటి నుంచి వచ్చే ప్రోటీన్, ఇదంతా కూడా మనము ప్రోటీన్ అని అనుకుంటాము. కాకపోతే మన బాడీకి కావాల్సింది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట.
తర్వాత వాటర్ ఎంత తీసుకుంటున్నామో, మన బాడీ వెయిట్‌కి తగినట్లుగా మనము వాటర్ తీసుకుంటున్నామా లేదా? కార్బోహైడ్రేట్ పర్సెంట్ ఎంత ఉంది? ఇప్పుడు చూస్తే గనక ఓవరాల్ మన ఫుడ్ ప్లేట్ అంతా తీసుకుంటే కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. చాలామంది ఎట్లా అనుకుంటుంటారంటే ఫ్యాట్ అనేది మన బాడీకి డేంజర్ అని చెప్పేసి. కాకపోతే ఈ ఫ్యాట్ నుంచి, ప్రోటీన్ నుంచి మనకు మజిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి, ఈ కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ అనేది తగ్గించి ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్‌ని మనము ఎక్కువగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్ తర్వాత ఫైబర్ ఇంటేక్ అనేది కూడా ఎక్కువగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. యాహ్! ఇక్కడ మీకు ఒకరు తన పేరొచ్చేసి ఆదిలక్ష్మి. తనేంటి అనంటే ఆహ్, టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేది తనకు చాలా ఎక్కువుండేది బిఫోరు. కాకపోతే తన డైట్ వీటి ద్వారా తనలో అంటే తనకి ఫుడ్ హ్యాబిట్స్ బాగుండేది. అండ్ తనకి అంటే ఎట్లాంటి స్ట్రెస్ కానీ ఏమీ లేదు. కాకపోతే తన తీసుకుంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉండడము, దాని ద్వారా ఈ అంటే టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేది ఎక్కువగుండిందనమాట. అయితే తను డైట్ ఇదంతా చేసిన తర్వాత ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్‌ని తను మెయింటైన్ చేసినప్పుడు ఏమైంది అనంటే, ఒక 2-3 మంత్స్‌లో తనకున్నటువంటి ఆ టీఎస్‌హెచ్ లెవెల్స్‌ని అన్నింటిని కూడా నార్మల్‌గా తీసుకొనొచ్చుకోగలిగారు. యాహ్! దట్స్ అబౌట్ అండి. థాంక్ యూ వెరీ మచ్.